యెస్. అయితే పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థ మొత్తంగా కూడా బాధితుల సంఖ్య పెరుగుతుంది. గత సంవత్సరం గురించి కూడా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో స్వాతిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఆ సంస్థ నుంచి బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఈ సంస్థలో డిపాజిట్ చేసిన వాళ్ళందరూ కూడా తమకున్నటువంటి ఆస్తులను అమ్ముకొని కూడా ఇక్కడ అధిక లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే అక్కడ డిపాజిట్ చేశారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అదే ధరలో మనతో పాటు బాధితులు ఉన్నారు. వాళ్ళ డాడీని కోల్పోయారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత ఇన్వెస్ట్ చేశారు, డాడీ చివరి ఏం చెప్పారు? నా పేరు దీక్ష. నేను సూరారం నుంచి వచ్చాను. మా డాడీ దీంట్లో పెంగ్విన్ సెక్యూరిటీస్లో ఈ స్కామ్ అయ్యే ముందు ఒక 4 months ముందు 28 lakhs ఇన్వెస్ట్ చేశారు. లైక్ మాకు బాగానే ఇచ్చారు. ఒక 2,40,000 per month అలా ఒక 4 months ఇచ్చారు. తర్వాత ఏప్రిల్కి ఎండ్ అయిపోయింది అది. మేలో వాళ్ళని క్వశ్చన్ చేస్తే కూడా లైక్ వస్తుంది, కొంచెం టైం పడుతుంది అని సాగ తీసుకుంటూ వెళ్ళారు. లాస్ట్కి మేలో చేతులు ఎత్తేసి ఇంకా వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారనమాట. అబ్స్కాండ్ అయ్యేసరికి మా డాడీకి ఏం అర్థం కాక లైక్ అలానే వేరే బిజినెస్ లో కూడా మా డాడీ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసి దాంట్లో లాస్ అయ్యి దీంట్లో లాస్ అయ్యి ఏం చేయలేక తను June 18th రోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్. ఏం చెప్పారమ్మా? ఇది ఈ సంస్థ వల్లనే ఇది చేశానని చెప్పారా? ఇంకా మీరు ఒక్కరేనా, ఇంకా ఎవరన్నా? అంటే మా డాడీకి తన ఫ్రెండ్స్ త్రూ తెలిసింది దీని గురించి. దానివల్ల ఏమైందో తెలియదు కానీ బాగానే ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ మమ్మీతోని 4 lakhs ఇన్వెస్ట్ చేయించారు. అవి ఒక బాగానే వచ్చాయి, ఒక 3 to 4 మొత్తం వచ్చాయి. అండ్ ఒక 15 months వరకు వచ్చి తర్వాత ఆగిపోయాయి. సో అది వదిలేసి సరే పర్వాలేదు వచ్చాయి కదా అని మళ్ళీ 28 lakhs ఇన్వెస్ట్ చేసేసరికి అసలు ఏం అమౌంట్ రాలేదు కదా. లైక్ మేము ఇన్వెస్ట్ చేసిన దాంట్లోనే ఒక 10% కూడా మాకు రాలేకపోయేసరికి తను భయపడి సూసైడ్ చేసుకోవడం జరిగింది. సూసైడ్ నోట్ లో కూడా మెన్షన్ చేశారు లైక్ పెంగ్విన్ సెక్యూరిటీస్ అని. ఏప్రిల్ వరకు ఎండ్ అయిపోయింది. మేలో వాళ్ళకి కాల్స్ చేస్తే కూడా వాళ్ళ ఫోన్లని స్విచ్ ఆఫ్ ఉన్నాయండి. అది కొంచెం ఎక్కువ టెన్షన్ అయిపోయింది. ఎట్లమ్మా? ఎన్ని అంటే మొత్తం ఎన్ని పెట్టారు, ఏం చెప్పారు? ఎట్లా పెట్టామండి? ఫస్ట్ 4 lakhs పెట్టాను. నేను పెట్టాను పర్సనల్ గా. అవి వచ్చినాయి, తర్వాత ఆయనే పెట్టించాడు. ఇవి కూడా పెట్టించిన తర్వాత అవి వచ్చాయి అని చెప్పి సర్లే వస్తున్నాయి, మా ఫ్రెండ్స్ అంతా ఇన్వెస్ట్ చేశారు అని 28 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఎట్లమ్మా? ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కుని కోల్పోయారు, ఆడపిల్లలకి ఉన్నారు, మరి ఏంది? 28 lakhs అయితే రావాలండి. మాకు 4 months వచ్చాయి. ఎవ్రీ మంత్ 2,40,000 ఇన్కమ్. అయితే చూసుకోవచ్చు మొత్తంగా ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా ఇది సూసైడ్ నోట్. ఇది మనం చూస్తున్నాం క్లియర్ గా. సూసైడ్ నోట్ ని కూడా చూసుకోవచ్చు. మొత్తంగా చూస్తే వాళ్ళ డాడీ 20 lakhs పైన డిపాజిట్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇయలేని మిగిలిన డబ్బులతో మొత్తంగా కూడా చూసుకుంటే కనుక 50,000 మార్చి నెల జీతాలు కూడా ఈ దాంట్లోనే పెట్టామంటూ కూడా చేశారు. నన్ను మోసం చేసిన వారిని శిక్షించగలరు అంటూ కూడా, అయితే లలిత మరియు పిల్లలు క్షమించగలరు అంటూ కూడా ఇంత బాధాకరమైన సూసైడ్ నోట్ చూసుకోవచ్చు. అంటే ఈ దాంట్లో ఇన్వెస్ట్ చేశాను, పిల్లల భవిష్యత్తు ఉంటుంది కదా అనే దాంతో కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఉంటుందని ఇన్వెస్ట్ చేశాడు, అక్కడ మోసపోయానని తెలిసి ఇక్కడ పిల్లలు క్షమించాలి అంటూ కూడా ఒక సూసైడ్ నోట్ రాసిపోయినటువంటి హృదయ విధాకర బాధను చూస్తున్నాం. ఖచ్చితంగా పెంగ్విన్ సంస్థను, ఈ యొక్క పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థను శిక్షించాలంటూ కూడా బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక దీని బాధితులు ఇంకా ఉన్నారు. సుమారుగా 300 వరకు బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పటికే డీజీపీని కలిశారు. ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఏవైతే ఈ యొక్క సంస్థ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ఆస్తులని కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అటాచ్ చేసిన మాకు న్యాయం చేయాలని కోరుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. నా పేరు శిరీష అండి. నేను పెంగ్విన్ సెక్యూరిటీలో 4 lakhs అట్లా ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసిన 3 monthsకి నాకు మనీ వచ్చింది. దాని తర్వాత నుంచి 4th month నుంచి అమౌంట్ ఇవ్వలేదు. ఎందుకు డిలే అవుతుందని మేము అడిగిన తర్వాత తను చెప్పింది ఇది బాలాజీ పరారీలో ఉన్నారు, మనీ అంతా తన దగ్గరే ఉంది అనేసి స్వాతి చెప్పడము. దాని తర్వాత మేము నియర్ బై జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేమందరము ఎవరైతే విక్టిమ్స్ ఉన్నామో మేమందరం అక్కడ వెళ్ళి బాధితులం అందరం వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు మేము 6.5 crores అని అది ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసిరో అంతమంది 50 members మేము అక్కడ కేసు ఫైల్ చేయడం అయింది. ఈఓడబ్ల్యూకి మూవ్ అయింది కేసు మూవ్ అయిన తర్వాత మాకు అందరికీ కాల్స్ వచ్చినాయి, ఈఓడబ్ల్యూకి మీ ఒరిజినల్ బాండ్ సబ్మిట్ చేయండి, రికార్డ్స్ ఇవ్వండి అని. చేసాము. చేసిన తర్వాత ఇది 1 year అవుతుంది ఆల్మోస్ట్. May 2025 30కి. ఇప్పుడు ఇది 2026. సో ఇప్పటి వరకు కూడా మాకు ఎట్లాంటి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిగిందని మాకు అనిపించట్లేదు. ఎందుకంటే మేము వెయిట్ చేస్తున్నాం సమాన్స్ కోసం. గవర్నమెంట్ నుంచి ఏదైనా జరుగుతుంది, రికవరీ అమౌంట్ వచ్చిందని చెప్తారు, ఒక కాల్ వస్తుంది, లేదంటే మేమే వెళ్ళి అడగడం ఇవన్నీ చేసినాం. బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము
హ్యూమిలేషన్ని ఎదుర్కొన్నాము. మీరేంటి మాకు డబ్బులు ఇచ్చేటప్పుడు మాకు అడిగి ఇచ్చిరా, మీకు ఇప్పుడు మీరు మమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు, ఇక్కడ పడుతుంది టైము 1 year అవ్వచ్చు 10 years అవ్వచ్చు అని ఇట్లాంటి రెక్లెస్గా ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఆన్సర్స్ విన్నప్పుడే మనుషులు కొంచెము మెంటల్గా స్ట్రెస్ తీసుకొని చాలా మంది సూసైడ్ చేసినారు. సో అలా సూసైడ్ చేసిన వాళ్ళల్లో మాక్సిమం మెంబర్స్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫైనాన్షియల్ బర్డెన్స్ని తీసుకోలేక చనిపోవడం జరిగింది. సో May 31, 2025లో ఇట్లాంటి జరిగిందని తెలిసిన తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్గా ఆ మనుషులు తీసుకోలేక స్ట్రాంగ్ హార్ట్ లేక వాళ్ళు June 18th అట్లా చనిపోవడం జరిగింది, సూసైడ్ చేయడం. అలాగా చాలా మంది చనిపోయారు హార్ట్ స్ట్రోక్ వల్ల. సో ఇప్పుడు ఈవెన్ దో ఇప్పుడు నేను ఒక పర్సన్ ఉన్నా, నాది కూడా మిడిల్ ఏజ్ ఉంది 30s లో. ఈవెన్ మా హస్బెండ్ కూడా మీ ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకోలేక హైపర్ టెన్షన్ అవ్వడము, లాస్ట్ 1 week నుంచి నేను కూడా హాస్పిటల్ చుట్టూ తిరగడం జరుగుతుంది. సో వై షుడ్ వి టేక్, అంటే మేమెందుకు పెయిన్ తీసుకోవాలి డబ్బులు ఇన్వెస్ట్ చేసి? సో మేము చేసింది ఒక తప్పు, మాకు అది అర్థమైనప్పుడు మేము దానికోసం మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం కదా, పోలీస్ వాళ్ళ హెల్ప్ కూడా మేము అడుగుతున్నాం కదా. అంటే మేము ఒక పర్సన్గా మాకు తెలియక ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నాం. ఇప్పుడు రైట్ వేలో మీరు గైడ్ చేయాలి, మాకు చెప్పాలి, ఒక ప్రాపర్ జస్టిస్ అనేది ఇవ్వాలి కదా. అట్లీస్ట్ మీరు రికవరీ చేయకపోయినా మనీ గురించి అట్లీస్ట్ పనిష్మెంట్ అని ఇవ్వాలి, కానీ 1 monthలోనే బెయిల్ ఇచ్చి వాళ్ళని బయట ఎంజాయ్ చేయండి అనేలాగా పంపించడం అనేది అది రాంగ్ అని మాకు అనిపించి మేము ఈరోజు మీడియాకి కానీ సుబ్బు సార్ హెల్ప్ తీసుకోవడం కానీ జరిగింది. మీకు ఎలాంటి ఆధారాలు ఇచ్చారు మేడం వాళ్ళు? ఎలాంటి ఆధారాలు అంటే బాండ్స్ టైప్ ఏదన్నా ఇచ్చారా? ఎట్లా? మాకు అందరికి బాండ్స్ వాళ్ళు ఇచ్చినారు, ఇమీడియట్ గా అప్పటికప్పుడు వాళ్ళు బాండ్స్ మనకి ఇచ్చినారు. మనీ కట్టిన వెంటనే మనకు ఏంటంటే ఆ ప్రూఫ్, పేమెంట్ డీటెయిల్స్ గురించి ప్రూఫ్ కానీ మనం ఎన్ని మంత్స్ వాళ్ళు మనకి పే చేస్తారు అనేది ఒక బాండ్ ప్రకారంగా వాళ్ళు మనకు రాసిచ్చారు. మన నేమ్, అడ్రస్ తో పాటుగా ఒక ఏమంటారు లాయర్ సిగ్నేచర్, నోటరీ లాగా ఇచ్చినారు అన్నట్టు. సో మనకు అది తెలియదు ఇది ఒక ఫేక్ డాక్యుమెంట్ అని. దాని తర్వాత ఎప్పుడైతే లీగల్ ప్రొసీడింగ్స్ అవుతున్నాయో అప్పుడు మనకు అర్థమైంది ఇదంతా ఫేక్ అని. అంటే మనకి సుబ్బు సార్ హెల్ప్ వల్ల కూడా తెలిసిపోయింది ఇదంతా ఫేక్ డాక్యుమెంట్స్ అమ్మా, ఇదేం వ్యాలిడేట్ అవ్వదు అనేసి. మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కనీసం ఇది ఎన్ని కోట్ల అనుమానం అనేది ఏమీ అవ్వలేదు. 3 months కంటిన్యూ డబ్బులు వచ్చినాక 4th month ఆపేసరికి అందరు పోయి అడిగినారు. ఎందుకంటే అందరు కూడా బేస్డ్ ఆన్ ఈఎంఐసే ఉంటాయి కదండి. సో ఈ రోజు ఈ డబ్బులు కట్ అవ్వడం వల్ల మనకు ఆ ఈఎంఐ బర్డెన్ అయ్యేసరికి ఫైనాన్షియల్ గా సో అందరం కూడా వెళ్ళి అడగడం జరిగింది. అక్కడ ఏమైంది, ఎందుకు ఇవ్వట్లేదు మా డబ్బులు అంటే నెక్స్ట్ మంత్ ఇస్తా అని 3 months తర్వాత 4th month లో మీకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఆ లాస్ట్ 4th month లో మాకు ఏం చెప్పినారంటే స్టేట్మెంట్, ఇది కంపెనీ ఎప్పుడో అయిపోయింది, మేము మీ డబ్బులు ఏమి ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే మేము వెళ్ళి ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏం చేసుకుంటారో చేసుకొని మమ్మల్ని బెదిరియడం, చంపుతారా లేకపోతే నేనే మిమ్మల్ని చంపేస్తా, కొడతా, అది ఇదని గుండాలను పెట్టి కొట్టిస్తా, అది ఇదని ఇట్లాంటి చెప్పడం వల్ల అందరు కొంచెము ఒక 50 members కలిసి మేము ఎట్ ఏ టైం వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి పోలీసు వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు? ఎక్కడ వరకు ఉంది ఇప్పుడు లాస్ట్ ఏమంటున్నారు? బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అడ్వకేట్ ఏమంటున్నారు? అంటే సార్ ఫైట్ చేస్తా అంటున్నారు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని పోలీస్ వాళ్ళే మనకి ఛేదించగలుగుతారు. మనం కామన్ మ్యాన్ సివిల్ సూట్ లో మనం ఇది చేయలేము. కాకపోతే ఒక పర్సన్ ఏంటంటే షోల్డర్ ట్యాప్ లాగా మనకు ఒక భరోసా తప్ప ఇది మనకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది పోలీస్ వాళ్ళ చేతిలోనే ఉంది. సో వాళ్ళు ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. తను బయట వచ్చి ఒక ప్రైవేట్ థియేటర్ రన్ చేస్తుంది, దానిపైన ఇన్కమ్ జనరేట్ చేస్తుందంటే అక్కడ నుంచైనా మనకి ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది కదా. ఆ వచ్చిన అమౌంట్ ఇట్లా ఎవరైతే చనిపోయినారో అట్లాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఇవ్వండి. ఒక 10% 20% అయినా హెల్ప్ ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ అయినా రన్ అవుతుంది కదా. అందుకని దాని గురించి మేము ఫైట్ చేస్తున్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు ఏంది? ఎన్ని పెట్టారు? ఇన్వెస్ట్మెంట్ ఎన్ని పెట్టారు? ఎన్ని వచ్చాయి? ఎట్లా మీకు ఇది ఎట్లా తెలిసింది? మాకు 2022లో సార్ ఇది మాకు తెలిసింది. యాక్చువల్గా మాకు స్వాతి బాలాజీ తెలియదు, ఫస్ట్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసాక మేము కనెక్ట్ అయ్యాము. వాళ్ళు ఫస్ట్ మేము పోయి అదంతా స్ట్రక్చర్ మొత్తం చూశాక మాకు కరెక్ట్ అనిపించలేదు, అంటే ఈ ఫ్రాడ్స్ ఎన్నో జరుగుతాయని. ఆ తర్వాత మేము మాట్లాడొచ్చిన తర్వాత మాకు మళ్ళీ వీళ్ళు రావటం, స్వాతి బాలాజీ వాళ్ళు మళ్ళీ రావటం, మా దగ్గరికి మాట్లాడటం, ఫోన్లు చేయటం, మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేయండి అని చేయడం తర్వాత ఒక 5 lakhs ఫస్ట్ ఇన్వెస్ట్ చేశాము. తర్వాత ఏం చేసాం, 5 lakhs కంటిన్యూ వచ్చాయి అమౌంట్. వచ్చిన తర్వాత మళ్ళీ తను మాకు అంటే ఇది ఇట్లనే మ్యాక్మెయిల్ చేసి చూపించి మాకు ఇది పెడుతున్నాం, గోల్డ్ ఒకటి పెట్టారు, నెక్స్ట్ ఇంకొకటి గోల్డ్ ఒకటి వచ్చి, ఇంకోటి ఇదే స్కీమ్స్లలో పెండెంట్ సెక్యూరిటీస్ లో 20 months 15 months లో కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అవి కూడా పెట్టేసి మమ్మల్ని మొత్తం అటాక్ చేసేసారు. అమౌంట్ తను ఎలా చేసేదంటే, సార్ మీరు వచ్చి అమౌంట్ తీసుకెళ్లరా, మీ టైం అయిపోయింది అని మమ్మల్ని అలా ముందుకు తీసుకోవడం జరిగింది. తీసుకోవడం వల్ల ఆ తర్వాత మళ్ళీ
మొన్న మార్చ్లో కూడా 30 lakhs పెట్టడం జరిగింది. దానికన్నా ముందు 15 lakhs కూడా ఉంది. మొత్తం 70 lakhs దాకా ఉన్నాయి సార్ అమౌంట్. నాది నేను మేడ్చల్ నుంచి వచ్చాను. ఇంకా మేడ్చల్లో కూడా చాలా మంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఒక 15 to 20 members ఉన్నారు. ఇంకా మేడ్చల్ నుంచి ఒక 3.5 crores ఉన్నాయి సార్. 3.5 crores ఉన్నాయి. ఓకే, మీ పేరేంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత పెట్టారు? మేడ్చల్ నుంచి వచ్చాము. 10 lakhs పెట్టాము. మేము లాస్ట్ ఫిబ్రవరిలో తెలిసింది మాకు, మార్చిలో పెట్టాము. మేము పెట్టిన 1 monthకి అది క్లోజ్ అయిపోయిందండి. మా ఫ్రెండ్ చెప్తే మేము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని చూసి మేము పెట్టాము. ఆఫీస్ సెటప్ అవన్నీ చూసి వాళ్ళు ఇచ్చిన స్కీమ్ చూసి పెట్టాము. 10 lakhs పెట్టాము. 10 lakhs ఇప్పుడు తెలిసింది మోసపోయామని? ఎప్పుడు? పెట్టిన 1 monthకే తెలిసిపోయిందండి. పెట్టిన 1 month్కి తెలిసిపోయింది. క్లోజ్ చేసేసారు, ఆఫీస్ కూడా క్లోజ్ చేశారు. అప్పుడు గొడవలు కేసు అయ్యి ఈడబ్ల్యూ కూడా తిరిగాము, కానీ ఈడబ్ల్యూ ఎవరు రిప్లై ఇవ్వలేదు. సరే అని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సార్ మరి ఏంది కేసు ఎట్లా ముందుకు వెళ్తుందా, ఎంతవరకు ఇదవుతుంది? బాధితుల ఆస్తులు ఏమన్నా ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ ఆస్తులు ఏమన్నా అటాచ్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? ఎట్లా రికవరీ ఎట్లా నడుస్తుంది చూద్దాం. అందుకే సార్ కలిసామంటే సార్ వాళ్ళు ఎట్లా చెప్తారు దాన్ని బట్టి ప్రొసీజర్ చేద్దామని ముందుకు వచ్చాము. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు? చాలా మంది ఉన్నారన్నది, వందలలో ఉన్నారు. ఎవరు ముందుకు రావట్లేదు, మీడియా ముందుకు రావట్లేదు, భయపడి రావట్లేదు. బ్లేమ్ అవుతామన్న ఉద్దేశం కొద్దీ ఎవరు ముందుకు రావడం లేదు. తిరిగి మేమే మనం డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసాం కదా, అందులో తప్పేముందని చెప్పి ముందుకు వచ్చాము. నా పేరు శాంతమ్మ. 45 లక్షలు పెట్టాము. 45 లక్షల్లో సగం కూడా రాలేదు. 2-3 నెలలు ఇచ్చినట్లే చేసిండ్రు, మళ్ళీ ఇయ్యలేదు. మా కంపెనీ పడిపోయింది, నడవట్లేదు, పడిపోయింది. ఇస్తాను ఇంకా 2 నెలలు ఆగురి అందరికి ఫోన్లు చేసి ఇస్తాను అన్నాడు. అన్న బాడకావు మొత్తంకి చెయ్యి మీనికి లేపి పోయిండు. స్వాతి బాలాజీ. ఎప్పుడు ఎప్పుడు మీకు మోసపోయామని ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు మోసపోయామని 1.5 సంవత్సరం అయిపోతుంది. మొన్న ఈ సంవత్సరం 3వ నెలకు 1.5 సంవత్సరం అయిపోయింది. 2 సంవత్సరాలు నడుస్తుంది. ఇక వాడు ఉండడా చచ్చిండా? ఉండడు, కానీ దొంగ వాడకో కోట్లు వేసుకొని పోయిండు. మరి ఎట్లా ఎప్పుడన్నా మాకు కావాలి. ఎప్పుడైనా సంప్రదించిందా? ఆఫీస్ దగ్గరికి ఇట్లా వెళ్ళినరా ఎప్పుడన్నా? ఎట్లా తెలుసు మీకు స్వాతి? ఎట్లా తెలుసు? స్వాతి అని ఫ్రెండే కదా, ఇద్దరు పాటనగరు. స్వాతిది బాలాజీది ఒకటే మాట. అంటే మిమ్మల్ని ఎట్లా నమ్మించారమ్మా? ఏం నమ్మించారంటే నాయన అక్కడ మా చుట్టాలు ఉండరు బాలనగర్లో, చింతాల్లో. వాళ్ళు చెప్తే మాకు తెలుసు ఇది కథ, లేకుంటే మాకు తెలియదు. మా మేస పోకుంటే కూడా వాళ్ళ నెత్తల మీద మనపోయ మమ్మల్ని రూపాయలు లేనట్లు ఆడ పొలం భూమి అమ్మి తెచ్చి పెట్టినాము. మా వాళ్ళు ఏమన్నారంటే చుట్టాలు, నువ్వు ఆడిడ ఇస్తే మిత్తిలు ఊక అడుక్కోవాల్సింది, ఇడు పోలు చేసి ఇస్తాడు, ఇంటి మట్టము ఇస్తాడు, మోసం పోదు, ఇది డబ్బాలు వస్తాయి, 10 నెలలకు 10 నెలలు డబ్బాలు వస్తాయి అని మోసం చేసిండ్రు. మోసం చేస్తే సరే అంట అని ప్లాట్లు అవి ఇవి అమ్మి పెట్టాము. పెడితే ఇది జరిగింది. మళ్ళీ వాడు ఇస్తాడా సస్తాడా? ఇవ్వవలసిందే. అవతల కమిలి ఇయ్యలేదా? కమిలి కూడా ఇదే పని చేసింది. ఇప్పుడు కమిలిని చూసి తెలిసింది మాకు ఇలా, లేకుంటే అంతకుముందు పెట్టే వాళ్ళమే. అదే లంబడిది కమలి. అది సీఎం తరపు నుండి ఇచ్చింది. అది కోట్లకు సంపాదిస్తుంది కదా. మళ్ళీ ఏడన్నా ఉండవే ఉడుసుకుపోయినవే, మళ్ళీ ఇవి కూడా వాళ్ళని ఇల్లు అమ్మే, చేను అమ్మే, భూమి అమ్మే ఇయ్యాలి. మా డబ్బులు మాకు ఇస్తానో వాడు మంచోడు, లేకుంటే వాడు సచ్చిన బరబరి. రాజేంద్ర నగర్లో ఉంటాను. ఇక్కడ పెన్గమ్ సెక్యూరిటీ అని కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. నాకు 2004లో తెలిసింది. నాకు తెలిసిన వాళ్ళు అమౌంట్ పెట్టారు. ఇట్లా 1 లక్ష పెడితే 10,000 చొప్పున 20 months ఇస్తా అని ఆశ పెట్టాడు వాడు, డబల్. సరే అని చెప్పి నేను ఫస్ట్ నమ్మలే. నాకు తెలిసిన వాళ్ళు మా చుట్టాలు వాళ్ళు పెట్టారు. వాళ్ళు చెప్పారు, అరే మాకు వస్తున్నాయి ఇట్లా, నువ్వు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి చూడు. సరే అంటే వాళ్ళ మీద నమ్మకంతో కొంచెం పెట్టా. స్టార్టింగ్లో 5 lakhs పెట్టా. అయితే ఇచ్చినట్టు 2-3 months ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఇస్తుండు కదా అని చెప్పి మళ్ళీ కొంచెం పెట్టా. 10 lakhs 15 lakhs అట్లా కొంచెం కొద్దిగా పెట్టా. మళ్ళీ అవి కూడా నమ్మకం కలగడానికి నాకు 2-3 నెలలు ఇచ్చినట్టు చేసిండు. లాస్ట్లో చివరిలో కంపెనీ క్లోజ్ చేసి పారిపోయాడు. ఇప్పుడు ఏంది ఇంతకు ఎంత అమౌంట్ పోయింది? ఇప్పుడు ఎంత వచ్చింది? 40 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశా. దానిలో ఒక 10 lakhs ఇచ్చాడు. ఇంకో 30 lakhs రావాలి. మధ్యలో అడిగితే అంటే క్లోజ్ చేసే 2 months బ్యాకే పోయి కలిసాం
ఏమైంది ఇస్తలేవు అమౌంట్ అంటే, లేదు నాకు కొంచెం వస్తాయి అమౌంట్. ఎట్లా తెలుసు మీకు స్వాతి వాళ్ళు ఎట్లా తెలుసు ఆ దాంట్లో ఉండే వాళ్ళు ఏదైనా ఉందా వాళ్ళ వాళ్ళ ఎవిడెన్స్ వాళ్ళ ఫోటో ఉందా ఏమన్నా జీడిమెట్లలో ఆఫీస్ ఉంది, పెన్గమ్ సెక్యూరిటీ బాలాజీ అనే ఆఫీస్ ఉంది. అక్కడ మా తెలిసిన వాళ్ళు చుట్టాలు ఉంటారు పక్క పక్కకు, వాళ్ళు పెట్టారు. వాళ్ళ తరపున నాకు తెలిసింది ఇట్లా మా ఇక్కడ జీడిమెట్లలో మా ఆఫీస్ ఉంది, మేము ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసాము, నువ్వు కూడా చూడు ట్రై చేయి ఒకసారి వస్తే కదా అన్నట్టు ఆశ పెట్టారు. ఆ విధంగా పెట్టాను. అయితే మొత్తంగా చూస్తే గనక చూసుకోవచ్చు ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షలు 40 లక్షలు బాధితులు ఎవరైతే స్వాతి నిర్వాహకులు, వీళ్ళు పెంగ్విన్ సంస్థ నడిపించే నిర్వాహకులు స్వాతి, ఇంకెవరున్నారు ఇంకా స్వాతి, చూసుకోవచ్చు ఈయన బాలాజీ, ఈ ఇద్దరు కూడా మొత్తంగా కూడా వీళ్ళు చూసుకోవచ్చు ఈ విధంగా మోసం చేసేసి వీళ్ళందరినీ కూడా ఇది చేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకోవడం కనుక ఎస్ బాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మొత్తంగా కూడా చూసుకోవచ్చు వాళ్ళ దగ్గర కొన్ని బాండ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మొత్తంగా చూసుకుంటే కనుక బాధితులు చూసుకోవచ్చు ఈ విధంగా వీళ్ళకి ఇచ్చినటువంటి బాండ్స్ మనం చూస్తున్నటువంటి బాండ్స్ కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఈ విధంగా బాధితులకు అందరికీ కూడా బాండ్ పేపర్స్ లో బాండ్స్ కూడా రాసిచ్చారు. వీళ్ళకి ఎంత అమౌంట్ వీళ్ళు ఇచ్చేసారు, ఎన్ని నెలలు ఇక్కడ చూసుకోవచ్చు. 20 months అని ఉంది. మొత్తంగా అమౌంట్ చూసుకుంటే కనుక ఈ విధంగా మొత్తం ఎంత వస్తుంది, ఎవ్రీ మంత్ ఎంత ఇస్తున్నారు అనేది కూడా మొత్తంగా క్లియర్ గా బాండ్స్ కూడా ఎవరికి ఎక్కడ అనుమానం రాకుండా ఈ యొక్క పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి మోసం చేశారు. సుమారుగా 300 మంది బాధితులు ఉన్నారంటే కోట్లలో 150 కోట్ల ఫ్రాడ్ జరిగింది అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం.